హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 10 చూసే ముందు పార్ట్ 9 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అప్పటికే గొడవ ముదిరిపోతూ ఉంటే వేద్ నయన వైపు చూసి, నేను ఎంత హీరోనైనా నా లిమిట్స్లో నేనుంటాను, కానీ రోడ్డు మీద అమ్మాయికి ముద్దులు పెట్టను. అబ్బాయిగా పుట్టినా కూడా పద్ధతిగా ఉన్నాను. ఒకవేళ నిజంగా అమ్మాయిగా పుట్టుంటే గుమ్మం కూడా దాటేవాడిని కాదు. 10 మందిలో నీకు ఈరోజు రోడ్డు మీద ముద్దు పెట్టినా నువ్వు అబ్జెక్ట్ చేయలేదంటేనే అర్థమవుతుంది అతన్ని నువ్వు ఎంత ఎంకరేజ్ చేశావు అనేది అని వెటకారంగా అన్నాడు. ఆ మాటకి నయనకు కోపం వచ్చి, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. అవునరా, నా ఇష్టం, ఎంకరేజ్ చేసుకుంటాను. అవసరమైతే ఇంకేమైనా చేస్తాను. అడగడానికి మధ్యలో నువ్వెవడివి? నీకు సిగ్గుంటే జీవితంలో నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. ఇకపై నా ఇంటి గుమ్మం కూడా తొక్కకు అని గట్టిగా అరిచింది. వేద్ ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి, అత్త, ఇంకా ఇప్పటికీ ఎప్పటికీ మీ ఇంటి గుమ్మం తొక్కను. అది ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు. ఆ తర్వాత కూడా మీకు నన్ను చూడాలనిపిస్తే నా ఇంటికి రండి. ఇక జీవితంలో ఈ ఇంట్లో కాలు పెట్టను అని వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. ధరణి నయనను సీరియస్గా చూస్తూ బయటకు వెళ్తూ ఉంటే, స్వరూప, వదిన, మీరు కూడా అంటూ ఉంటే, ధరణి, నీ కూతురికి చాలా పెద్ద మాటలు ఎక్కువయ్యాయి. నా కొడుకుని ఉండొద్దన్న ఇంట్లో నేనెందుకు ఉంటాను? నేనే కాదు, నా భర్త, చిన్న కొడుకు కూడా ఇంకెప్పుడు ఇక్కడికి రారు. మీరు రావాలని అనుకుంటే మీ కూతుర్ని ఇంట్లో వదిలేసి మీ వరకే రండి. ఇకపై దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆవిడ కూడా వెళ్ళిపోతే రిషి నయన వైపు చూస్తూ బాధగా గుమ్మం దాటాడు. బాలాజీ మాత్రం కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉన్నా ఎర్రగా ఉన్న కళ్ళతో కోపంగా వేద్ని చూస్తున్న నయన తల నిమిరి, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు అలా వెళ్ళిపోయిన వెంటనే స్వరూప వచ్చి నయన చెంప పగలగొట్టింది. నయన విసుగ్గా చెంప మీద చేయి పెట్టుకొని, అమ్మా అని గట్టిగా అరిస్తే, స్వరూప, నోరు తెరిస్తే చంపేస్తాను. ఇంటికి వచ్చిన వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే అంత సంస్కారం ఎప్పుడు పెరిగింది నీకు? వాడు వచ్చేది జన్మకో శివరాత్రికి అన్నట్టు ఎప్పుడో ఒకసారి వస్తాడు. వాడిని ఇకపై ఈ గుమ్మం తొక్కొద్దని నా మేనల్లుడిని ఇకపై ఇంటికి రాకుండా చేశావు. ఇప్పుడు సంతోషంగా ఉందా? వాడికి చిన్నప్పటి నుండి ఆ డిజార్డర్ ఉంది. వాడికి నీట్గా లేకపోతే ఏది నచ్చదు. ఇంకేమైనా పిచ్చి పిచ్చిగా ఉన్నా వాడికి నచ్చదు. మా వదిన కూడా అలాగే ఉంది. తన కోసమే మేమందరం మారాం. వాళ్ళు అంత ఉన్న స్థితిలో ఉన్నా, మనం లేని స్థితిలో ఉన్నా ఏనాడు వాళ్ళు మనని తక్కువగా చూడలేదు. మనల్ని కూడా అక్కడే ఉండమంటే మీ నాన్నే చెల్లినిచ్చిన దగ్గర ఉండకూడదు అని నన్ను తీసుకుని బయటకు వచ్చేశాడు. నాకు నా అన్నని, నా మేనల్లుడిని, నీ డాడీకి తోడబుట్టిన చెల్లిని అందరినీ ఒక్కసారే దూరం చేసావు కదా. చిన్న విషయం గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకువచ్చి ఎవరికి వారిని కాకుండా చేశావు. అయినా రోడ్డు మీద ముద్దులు పెట్టుకోవాల్సిన కర్మ నీకేం వచ్చిందే? పెళ్ళి కుదిరింది, చేస్తామన్నాం కదా, అప్పటిదాకా ఆగలేకపోయావా? నీ వల్ల మా పరువు బజారున పడింది. నువ్వు పోయి నీతో పాటు పుట్టిన ఇంకొకటి బ్రతికి ఉన్నా బాగుండేది అని అంటూ ఉంటే నయన మనసు బలంగా గాయపడింది. కృష్ణ గారు మాత్రం, స్వరూప, ఏంటా మాటలు అని నయనతో, అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళరా అని నయనని లోపలికి పంపించి, ఏడవకు స్వరూప అని గుండెలకు హత్తుకున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వేద్ నేరుగా తన గదిలోకి వెళ్తే అతని వెనక్కి వెళ్తుంది ధరణి. వేద్ షర్ట్ రిమూవ్ చేస్తూ తన వెనక్కి తన గదిలోకి వచ్చిన ధరణిని చూస్తూ, వాట్ హ్యాపెండ్ మామ్ అని అడగడంతో ధరణి సైలెంట్గా వచ్చి వేద్ చెంప పగలగొట్టింది. వేద్ చెంప మీద చేయి పెట్టుకొని, మా అని కంట్లో తిరిగిన నీళ్ళని పైకి కనిపించకుండా దాచాడు. నువ్వు ఏది చేసినా కరెక్ట్ అంటాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కొడుకువని, నేనెంతో నువ్వు అంతే అని. కానీ నువ్వు ఈరోజు చేసిన పని నాకు ఏమాత్రం నచ్చలేదు కన్నయ్య. మీ ఇద్దరికి వేరువేరుగా పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యాయని తెలిసి కూడా నువ్వు ఆడపిల్ల ఒంటి మీద చెయ్యి ఎందుకు వేశావు? నువ్వు దానికి ఎందుకు ముద్దు పెట్టావు? నీ దగ్గర నుంచి ఇలాంటి బిహేవియర్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే నాది సంస్కారం. దానికి పెళ్ళి కుదిరింది. అది వేరే వాడికి కాబోయే భార్య. నీ భార్యని వేరే వాడెవడో ముద్దు పెట్టుకుంటే ఆ మాట అనడంతోనే వేద్ గట్టిగా
అమ్మా అని అరిచాడు. ఏ, ఊహిస్తేనే చాలా చిరాగ్గా ఉంది కదా, మరి నువ్వు దాన్ని ఎందుకు తాకావు? ఎన్నాళ్ళు నువ్వు తనని ఎన్ని మాటలు అన్నా నేను ఊరుకుంది మీ ఇద్దరు బావ మరదళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోతారని. ఇన్నాళ్ళు మీ ఇద్దరి మైండ్స్లో ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు? దాని మీద నీ ఫీలింగ్స్ నీకైనా అర్థమైతే బెటర్. నీకు ఒకవేళ నయన మీద ఫీలింగ్స్ కలిగితే నాకు చెప్పు, నయననిచ్చే పెళ్లి చేస్తాను. లేదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? నయనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నయన నా మేనకోడలు, దానికి ఇష్టం లేకుండా దాని ఒంటి మీద చేయి పడితే కొడుకు అని కూడా చూడను అని అక్కడ నుండి వెళ్ళిపోతే వేద్ కోపంతో పిడికిలు బిగించి గోడకి పంచులు ఆపకుండా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ క్షణం నుంచి నయన వేద్ ఇద్దరు బద్ధ శత్రువుల్లా మారిపోయారు. ఒకరికొకరు ఎదురుపడినా అపరిచితుల్లాగా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, కానీ కనీసం పలకరించుకోవడం లేదు. ఈ మధ్యలో శర్వ వాళ్ళ పేరెంట్స్తో కలిసి నయన వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం కూడా జరిగిపోయింది. అప్పటికే వేద్కి అభినవ్యకి ఎంగేజ్మెంట్ ముహూర్తం, పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోవడంతో కరెక్ట్గా నయన శర్వల ఎంగేజ్మెంట్ అయిన 2 రోజులకి వేద్ పెళ్లి వచ్చింది. వారం రోజుల తర్వాత వేద్ అభినవ్యల ఎంగేజ్మెంట్కి రమ్మని కబురు రావడంతో స్వరూప కృష్ణ గారు ఇద్దరూ రెడీ అవుతూ ఉన్నారు. నయన మాత్రం షార్ట్ టీషర్ట్ వేసుకొని ఈవెంట్స్కు సంబంధించినవి కొత్తవి ప్రోడక్ట్స్ వస్తే అవన్నీ చూస్తూ వాటి ప్రైజెస్ అనాలిసిస్ చేస్తుంది. కృష్ణ గారు, తల్లి రెడీ అవరా, బావ ఎంగేజ్మెంట్ కదా అని అన్నాడు. దానికి నయన, వాడి ఎంగేజ్మెంట్కి నేనెందుకు వస్తాను నాన్న, జీవితంలో వాడికి నాకు సంబంధం లేదని చెప్పాను కదా. అత్త కూడా అదే మాట చెప్పింది, ఇంకెలా నేను రాను అని అడిగింది. ఆ మాటకి స్వరూప, ముందు నువ్వు మాట్లాడిన మాటల వల్లేగా వాళ్ళు అలా మాట్లాడింది, నువ్వు అన్నావు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడారు. అయినా చిన్నప్పటి నుండి మీ ఇద్దరికి ఉన్నదే కదా, ఏం కాదు కానీ రెడీ అవ్వు అని అంది. ఆ మాటకి నయన, అది చిన్నప్పుడు, ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం కదా, నేనైతే రాను. మీకు ఇష్టమైతే మీరు వెళ్ళండి, లేకపోతే లేదు, నాకు మాత్రం సంబంధం లేదు అని చెప్పింది. స్వరూప కృష్ణ వైపు చూసి కోపంగా, దీన్ని ఇలా తయారు చేసింది మీరే, ఇంత మొండితనం అలవాటు చేశారు. ఇప్పుడు సరిపోయింది, కానీ రేపొద్దున పెళ్లి చేసిన తర్వాత కూడా ఇలాగే బిహేవ్ చేస్తే దాని అత్తగారు వాళ్ళు మనల్ని అంటారు. అది ఎలాగో రానుంటుందిగా, ఇక మీరు బయలుదేరండి అని, ఏయ్ ఇల్లు జాగ్రత్త అంటూ తను బయటకి నడిస్తే కృష్ణ గారు నయన వైపు చూసి, నీకు వేద్ అంటే ఇష్టమా అమ్మా అని అడిగారు. ఆ మాటకి నయన అయోమయంగా తన తండ్రి వైపు చూస్తూ ఉంటే, ఇష్టం అనేది వాళ్లతో మనం ఉన్నప్పుడు ఏనాడు తెలియదు, మనకు దూరం అయితేనే తెలుస్తుంది. ఒకవేళ నీకు ఇష్టం ఉంటే నాకు ఒక్క మాట చెప్పు, మన చేయి దాటేలోపు పరిస్థితిని చేతుల్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను తప్ప పరిస్థితిని చేయి దాటనివ్వను అని అన్నారు. నైనా, ప్లీజ్ నాన్న, అలా ఎలా ఆలోచిస్తారు? బావ నా ఫ్రెండ్, అభినవ్యకి కాబోయే భర్త, బావని నేను, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? నాకు వాడి మీద ఎటువంటి ఒపీనియన్ లేదు, ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి అని అంది. దానికి కృష్ణ నయన తల నిమిరి, జాగ్రత్త అని వాళ్ళిద్దరూ కలిసి ఎంగేజ్మెంట్కి బయలుదేరారు. ఎందుకో నయన మనసులో ఏదో చిన్న బాధ, అది ఏంటో తనకే అర్థం కావడం లేదు. సైలెంట్గా అప్పటి వరకు చేస్తున్న వర్క్ మొత్తం పక్కన పడేసి ఇల్లంతా లాక్ చేసుకొని వెళ్ళి తన బెడ్రూమ్లో మొబైల్ ఓపెన్ చేసి కూర్చుంది. కొంతసేపు ఫోన్ చూసేసరికి బోర్ కొట్టడంతో తనకి ఏం చేయాలో తెలియక ఆ ఫోన్ని పక్కన పడేసి పడుకొని తల మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తోంది. ఎందుకో ఈ క్షణం నయనకు ఆ రోజు జరిగిన గొడవలో తనదే ఎక్కువ తప్పు కనిపిస్తోంది. నిజమే, ఇంటి ఆడపిల్లని బయట ఆ టైంలో ఎవరు ముద్దు పెట్టుకుంటే ఇలానే రియాక్ట్ అవుతారు ఎవరైనా. ఇంకా మంచివాళ్ళు కాబట్టి కొట్టలేదు, కానీ బావగాడెందుకు ముద్దు పెట్టాడు అని ఆ ముద్దు గుర్తు రాగానే ఆ రోజు జరిగింది ఒక్కసారి గుర్తొచ్చి ఒళ్ళు జలధరించింది. చిచి అని నయన తను 2 చెంపలపై కొట్టుకొని, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, వాడేదో వెధవ సినిమాల ప్రయోగం నా మీద చేశాడు, వాడికి నిజంగానే అన్ని కళలు తెలిసినా బాగానే ఉండేది, నిజంగా వాడికి ఇవన్నీ తెలిసే ఉంటే
ఇప్పటిదాకా ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేకుండా ఎందుకు బ్రతుకుతాడు అని తిట్టుకుంటూ కళ్ళు మూసుకోగానే మొబైల్ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది. అందులో కాంటాక్ట్ నేమ్ అభినవ్య అని ఉండడంతో ఎందుకు కాల్ చేస్తోందో అర్థమై ఇగ్నోర్ చేసింది. ఆపకుండా 30 మిస్డ్ కాల్స్, 50 మెసేజ్లు. తరువాత నెమ్మదిగా లిఫ్ట్ చేసిన నయనకు అటు నుంచి అభినవ్య తిట్ల వర్షం కురిపించింది. తిడితే లొంగదని బ్లాక్మెయిలింగ్కి దిగి ఏడ్చి ఒప్పించి ఎంగేజ్మెంట్కి వచ్చేట్టు చేసింది. రాకపోతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని నీ కోసం వచ్చేస్తాను అన్న బెదిరింపుకి లొంగక తప్పలేదు నయనకి. అభినవ్య ఎంత నెమ్మదిగా ఉంటుందో అంతే మొండిగా కూడా ఉంటుంది. ఒక్కసారి తన మొండి పట్టు పట్టింది అంటే ఎవ్వరి మాట వినదు. ఆ విషయం తెలిసిన నైనా చేసేదేమీ లేక రెడీ అవుదామని వెళ్ళి ఫ్రెష్ అయ్యి జీన్స్ టాప్ వేసుకుంది. స్కార్ఫ్ కోసం తన కబోర్డ్ ఓపెన్ చేసేసరికి వాళ్ళ మమ్మీ తన కోసమే స్పెషల్గా ఎప్పుడో కొనిపెట్టిన లంగా ఓణి కనిపించేసరికి దానిని ఒకసారి ప్రేమగా తడిమింది. అది వేర్ సెలెక్షన్ అని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి తనకి తెలియకుండానే ఆ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. అప్పటి వరకు జీన్స్ టాప్లో కళ్ళజోడుతో ఉన్న తను లంగా ఓణి వేసుకొని జడ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి కళ్ళకి కళ్ళజోడు తీసి లెన్స్ పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకుంది. అక్కడ నుండి తన స్కూటీ తీసుకొని నేరుగా ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి స్టార్ట్ అయ్యింది. మరి ఇప్పుడు వేద్ ఎంగేజ్మెంట్లో ఏం జరగబోతోంది? ఈ ఎంగేజ్మెంట్ హ్యాపీగా జరుగుతుందా, లేక వీళ్ళ గొడవలు ఇంకా పెరగనున్నాయా? వేద్ అభినవ్య ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లితో ముందుకు సాగిపోతారా, లేక నయన వల్ల వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రానుందా? మరి శర్వా నయనల పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.